ఎవరికాళ్ళు ఎన్నికల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులకు సంబంధించింది చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి హామీలు ఇస్తారు. కానీ కింద స్థాయిలో మన ఊరికి సో అండ్ సో కాలువ నుంచి నీళ్లు తీసుకొస్తాం, సో అండ్ సో నది నుంచి నీళ్లు తీసుకొస్తాం, సో అండ్ సో రూట్లో ఎత్తిపోతలు పోస్తాం, ఇట్లాంటి హామీలు ఇచ్చి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రతిపాదనలన్నీ తీసుకొచ్చి చంద్రబాబు గారి ముందు పెట్టారు. ఇదిగో మాకు ఈ కెనాల్ నుంచి ఇట్లా నీళ్లు రప్పించండి, ఈ నదిలో నుంచి ఇట్లా నీళ్లు రప్పించండి, గోదావరి నుంచి నీళ్లు రప్పించండి, లేకపోతే కృష్ణ నుంచి నీళ్లు రప్పించండి, పెన్న నుంచి నీళ్లు రప్పించండి, ఇట్లాగే ఈ కాలువ కట్టేస్తే ఇట్లాగ వచ్చేస్తే ఈ కాలువ నుంచి ఈ చెరువులోకి నీళ్లు తోసేసి అక్కడి నుంచి ఇట్లా చేయొచ్చు, ఇట్లాంటివన్నీ ప్రపోజల్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలు సమస్య ఇట్లాంటివన్నీ లెక్క కట్టించారట. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తేలిందట. 1785 విజ్ఞప్తులు ఎమ్మెల్యేలే చేశారట. 1785 ప్రతిపాదనలు ఎమ్మెల్యేలు స్వయంగా చంద్రబాబు గారికి చేశారు. దానికి మొత్తం లెక్క చూస్తే 27,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి తేలిందట. ఇప్పుడు బాబు గారు ఏం చెప్పేశారంటే, అన్నిటి ఏమి చేయలేము మనము, ప్రస్తుతం ఆల్రెడీ ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే కడుతున్నామో మనం దానికి అనుసంధానంగా ఉన్న ప్రాజెక్టులకి మీరు ఇచ్చిన ప్రపోజల్స్ చేయగలుగుతాం, కానీ టోటల్ మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నీ చేయలేమని చెప్పేశారన్నది మనం చెప్పట్లేదు, ఈనాడు ఇస్తున్నటువంటి వార్త. జలవనరుల శాఖకి 27,000 కోట్ల ప్రతిపాదనలు, కొత్త పనుల కోసం ఎమ్మెల్యేల నుంచి 1785 విజ్ఞప్తులు, ప్రస్తుత ప్రాధాన్య ప్రాజెక్టులతో అనుసంధానం అయితే సరే, లేకుంటే ఆ తర్వాతేనంటూ అధికారులకి సీఎం చంద్రబాబు నిర్దేశించారు అన్నటువంటిది.